బ్యాక్ టు లైవ్ షో. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అవతరణ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి 3 ఏళ్ల ప్రోగ్రెస్ ను, ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుందో వివరించారు. సరే, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇతర పార్టీలు విమర్శలు చేశాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు ప్రారంభించారు. 2 నుంచి 8వ తారీఖు దాకా. విభజన ఏ రకంగా జరిగింది, కుట్రపూరితంగా ఏ రకంగా విభజన చేశారు, కక్షపూరితంగా వ్యవహరించింది కాంగ్రెస్, ఈ రోజును మర్చిపోకూడదు, చీకటి రోజుగా గుర్తుపెట్టుకుని కసిగా పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే తెలంగాణ మీద మరొకసారి విషం కక్కారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలంగాణను చివరిదాకా అడ్డుకునే ప్రయత్నం చేశారు. 3 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా ఆయన విషం కక్కుతూనే ఉన్నాడు. దీనికి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఇటు టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వంలోని పెద్దలు కూడా విమర్శలు చేశారు, వ్యాఖ్యలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు కూడా నవనిర్మాణ దీక్షల పేరుతో నయవంచక దీక్షలు చేస్తూ పబ్లిసిటీతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి విమర్శలు, కాంగ్రెస్ పార్టీ వారిపై విమర్శలు కూడా కొనసాగాయి. ఈ అంశాల గురించి లైవ్ షోలో వాళ్ళు మాట్లాడదాం. మనతో పాటు వై సాయిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ నాయకులు జాయిన్ అవుతున్నారు. తాడు శ్రీనివాస్ గారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. చల్సాని శ్రీనివాస్ గారు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాకి సంబంధించి ఉద్యమ నేత. నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ. కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, సాయిబాబు గారు, ఒకటి తెలంగాణ ఆవిర్భావం, దాని గురించి మాట్లాడుకుందాం, అవతరణ వేడుకల గురించి. కానీ నవనిర్మాణ దీక్షలకు సంబంధించి ముఖ్యమంత్రి నిన్న అన్హ్యాపీగా ఉన్నారు అంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులే పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడం, ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన లేదని కొన్ని మీడియాలు రాశాయి, కొన్ని మీడియాలు చూపించాయి. కానీ అసలు నవనిర్మాణ దీక్ష అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి. డే 1 నుంచి ఏం జరుగుతూ ఉంది, ఆయన ఏం పాత్ర పోషించాడు, ఏం ఆశిస్తున్నాం అనేది క్లియర్గా చెప్తా వచ్చారు. అట్లాగే నవనిర్మాణ దీక్ష అనేది ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని లేకుండా, లేకపోతే ఆర్థికంగా వెనుకబడి ఇవన్నీ వాటిలో ఉంది. ఇక్కడ ప్రజలందరం కూడా పునరంకితం అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీబిల్డ్ చేద్దామనే ఒపీనియన్లో ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా క్లియర్గా చెప్పారండి. నేను ప్రతిరోజు కూడా అడిగినప్పుడు ఇరు ప్రాంతాలకి, తెలంగాణ ప్రాంతాలకి, ఆంధ్ర ప్రాంతానికి రెండింటికి న్యాయం జరగాల, ఎవరికి అన్యాయం జరిగిన ఫీలింగ్ రావద్దు. ఆంధ్ర ప్రాంతాలకి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ ఎక్కువైంది. కాబట్టి ఒక రాజధాని లేకుండా, లేకపోతే పరిశ్రమలు లేకుండా, విద్యా సంస్థలు లేకుండా వీటన్నిటిని కూడా న్యాయం చేస్తా చేయండి అని చెప్పి అడిగానని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అద్వానీ గారి రూమ్లో ఉండి కూడా నేను అద్వానీ గారిని కూడా అదే అడిగానని చెప్పి ఎక్కడ చెప్పారు. ఎక్కడ కూడా ఆయన చేసిన దాంట్లో మనమందరం పునరంకితం అవుతాం అనేది అడిగారు, కానీ ఎక్కడ ఇంకో ప్రాంత ప్రజలను మాట్లాడదాం, తెలంగాణ గురించి మాట్లాడదాం. కానీ నవనిర్మాణ దీక్ష విషయంలో ముఖ్యమంత్రి కొన్ని సీరియస్నెస్ పార్టీ నాయకులకి లేకపోతే రాష్ట్ర ప్రజలకి కొరవడింది అనుకోవాలి. ఇవి అటువంటి అభిప్రాయం ఎక్కడా లేదండి. దాదాపుగా ప్రతి ఎమ్మెల్యే కానీ, మిగతా వాళ్ళు కానీ, అధికారులు కానీ అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పాల్గొన్నారు. ఎవరి ప్రాంతాల్లో వాళ్ళని పాల్గొనమన్నారు, కానీ అందరినీ కూడా ఒకే చోటకి విజయవాడ రమ్మని కానీ ఎక్కడ కూడా లేదండి. కాబట్టి ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఈ నవనిర్మాణ దీక్షలు అనేది పాల్గొన్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రజల్లో పునరంకితం అవ్వాలనేది కొంత కోరుకుంటా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనేది కొంత ప్రచారం చేసింది, కానీ అది కరెక్ట్ అయితే కాదు. లక్ష్మీభారతి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా పబ్లిసిటీ కావాల్సిన అవసరం లేదు. అనేక కార్యక్రమాలతో ఆయన రోజు ప్రజల్లో ఉంటారు, టీవీల్లో ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ కేవలం విమర్శ కోసం చేసిందా? నయవంచక దీక్ష అన్నారు మీరు, పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. తెలంగాణ వాళ్ళు ఒకరోజు చేసుకుంటే మీరు 7 రోజులు చేసి ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కేవలం విమర్శ కోసం చేసిన వ్యాఖ్యలేనా? విమర్శ కోసం కాదు. ముందు అసలు నవనిర్మాణ దీక్ష దేనికి నాకు అది అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు పెట్టినట్టు దీక్ష ఏంటి? ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది అనుకుంటే అసలు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, దాన్ని పక్కన పడేశారు. పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగంతో ఏర్పడినటువంటి గొప్ప దినం ఆ రోజు. ఇన్ని సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటూ వచ్చినటువంటి దాన్ని పక్కన పెట్టడమే ఆయన చేసిన మొదటి తప్పు. పోనీ తర్వాత తెలంగాణ లాగా జూన్ 2వ తారీఖు కొత్త రాష్ట్రం ఏర్పడింది కనుక నేను ఇక అమరావతిని అభివృద్ధి చేస్తాననే సంకల్పంతో దీన్ని ప్రకటించిన కూడా పోనీ కొంతవరకైనా సమంజసంగా అనిపించేది, రాష్ట్రం ఏర్పడింది అనుకుందాం పోనీ ఆయన అభిప్రాయం ప్రకారంగా. కానీ అది కూడా పక్కన పెట్టి దీక్షను పెట్టడం ఎట్లాగుందంటే, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే పోయి ఇది వాళ్ళు తప్పు నా తప్పు ఏం లేదని మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంది అట్లా ఉంది. మొట్టమొదట అసలు ఫస్ట్ ఆయన లెటర్ ఇచ్చినప్పుడు ఒక్కసారి ఆ లెటర్లో ఇప్పుడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎలా అబద్ధాలు చెప్తా ఉన్నారంటే, ఫస్ట్ విభజించండి అని చెప్పి ఇచ్చినటువంటి లేఖలో ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రం మేలు కోసం ఇవి కనీసం ప్రతిపాదనలు కొన్నైనా సరే మీరు విభజిస్తే మా రాష్ట్రానికి మీరు ఏం చేస్తారనేటువంటి ఒక్క వాక్యం ఉంటే వాళ్ళ లెటర్లో చూపించమని. ఇప్పుడు జగన్ రాసిన లేఖకి
చంద్రబాబు నాయుడు రాసిన లేఖను రెండు మీరు ఒక్కసారి ముందు పెట్టండి. జగన్ రాసినటువంటి ఫస్ట్ ఆర్టికల్ 3 ప్రకారం మీరు విభజన చేసిన రెండో పేరాలో మాత్రం ఎంత స్పష్టంగా అంటే కన్న తండ్రి ఏ విధంగా ఇద్దరు బిడ్డలను సమానంగా చూస్తారో అలాగే ఇద్దరికి న్యాయం చేసే విధానంలో మీరు విభజన చేయడం రెండో పేర అంతా కూడా రాస్తే ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన రాసిన నవనిర్మాణ దీక్షలతో వైఎస్ఆర్సీపీకి సమస్య ఏమిటంటున్నారు? ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అభివృద్ధిలో కలిసి రావడానికి ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఒక్క మాట, ఇది పార్టీ సమస్య మేము మాట్లాడుతుంది, ప్రజల సమస్య మేము మాట్లాడుతున్నామా? ఓ పక్క ఆ ప్రత్యేక హోదాను పోగొట్టుకొని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసి ఏవో వాళ్ళు ప్రత్యేక నిధులు ఇస్తున్నారని చెప్పి అవి కూడా సరిగా రావట్లేదు. నిన్న ఆయనే చెప్తున్నాడు 15 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఎలు కుదుర్చుకున్నాము కానీ అవి కూడా వచ్చే పరిస్థితి లేదని నిన్న నిస్సాయంగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి. అన్ని తనే ఒప్పుకుంటా ఉన్నాడు. మరి ఎందుకు అంత భారీ పబ్లిసిటీ చేసి మేము తెచ్చేసాం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలని చెప్పి ఈ విధంగా మొత్తం దేశాలన్నీ అన్ని రాష్ట్రాల రాజధానులన్నీ ఇక్కడే కడుతున్నామని చెప్పి ఇంత చేసి ప్రత్యేక హోదా నీరుగార్చి ప్రత్యేక హోదా కోసం సాధనా సమితి ఏర్పడ్డారు వీళ్ళు శ్రీనివాస్ గారి నాయకత్వంలో. ఏర్పడేటువంటి దాన్ని కనీసం వాళ్ళు చేస్తా ఉండే పోరాటానికి కనీసం వాళ్ళు పోరాటం చేసే స్థలాన్ని కూడా వాళ్ళు కేటాయించకుండా ఈ నవనిర్మాణ దీక్ష తీసుకొచ్చి బాగా ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటి విజయవాడ కాదండి. మీరు ఎందుకు మీరు ఏం చెప్తున్నారు? ప్రజలకు మీరేం చెప్తున్నారు? మేము అడుగుతున్నాం నిర్మాణ దీక్ష ఎందుకు పర్పస్ ఏంటో మీరు చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. దేనికోసం మీరే అన్ని కూడా తాకట్టు పెట్టారు ఢిల్లీకి. మీరు ప్రత్యేక హోదా నాయకులు మాజీ ఎమ్మెల్యే ద్రోణరాజ్ శ్రీనివాస్ వైజాగ్ లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడే ముందు చల్సాని శ్రీనివాస్ గారు, ఒకటి ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన నవనిర్మాణ దీక్ష మహాసంకల్ప దీక్ష దాని ఉద్దేశం ఏమిటంటే ఇది ఒక చీకటి రోజు, మనకు అన్యాయం జరిగింది, అవమానంగా మనం విడదీసేశారు, రాజధాని లేదు కాబట్టి ఆ కసిగా దాన్ని గుర్తుపెట్టుకున్న మనసులో మనందరం కష్టపడి పని చేయాలని, దాంట్లో ఆవేదనలో అర్థం ఉందని అర్థం చేసుకోవాలా, లేకపోతే వైఎస్ఆర్సీ చెప్తున్నట్టు దానికి ఏమీ ఉపయోగం లేదనుకోవాలా? బహుశా దేశంలోని 29 రాష్ట్రాలకి ఇంత కష్టపడే ముఖ్యమంత్రి సమయం వెచ్చించే ముఖ్యమంత్రి లేరని అనుకుంటున్నాం. పాయింట్ ఒకటి. ఆ విషయంలో ప్రతిపాదన చూస్తే మాత్రం పెద్ద బండి సున్నాలాగా ఉందండి. ఎందుకంటే నిన్న ఎంత ఆయన మాట్లాడిన విధానంలో బ్యాలెన్స్ తప్పిపోయారు. ఆయన మాట్లాడతారు ఎవరికి చెప్పి విభజించారు, 9.5 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నాయకుడు ఎవరికి చెప్పి విమర్శించారంటారు. మీరు పెడతారా మీ సంగతి చూస్తానని అసెంబ్లీలో ఆయనే మాట్లాడారు. కనీసం నేను కాళశ్రీరాంపూర్ బండి వెళ్ళి మనకు కావాల్సిన నీటిపారుదల కానీ హైదరాబాద్ కానీ ఉద్యోగుల ఉపాధి నిధుల విషయం ముందు పరిష్కరించుకున్న తర్వాత మీరు ఇవ్వండి సార్ లెటర్ అని చెప్పాను నేను. అక్కర్లేదు పార్థిత్యంగా చూసుకోమని లేక ఇచ్చి నాకు చెప్పకుండా ఆయనే విమర్శ పెట్టి నాకు చెప్పకుండా విమర్శించారంటే డబుల్ గేమ్ ఆడుతున్నారండి. చాలా ప్రమాదకరమైన చాలా దుర్మార్గమైన గేమ్. రెండోది, మేము 108 యొక్క సెక్షన్ 108 మునిసిపోతుంది జూన్ 1కి. ప్రమాదకరమైన విషయం. ఒకవేళ 58% ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి నిధుల్లో రావాల్సిన అవసరం ఉంది. నాగార్జున సాగర్ కుడిగట్టు విషయం ఉంది, విద్యుత్ సమస్య ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే బీసీ కులాల సమస్య ఉంది. ఎన్ని పరిష్కారం కావట్లేదు అయ్యా అంటే లేఖ రాసి కూర్చుని నిన్న ఏమో సంబరం చేసుకుంటారు. మొన్న రాత్రి మేము దీక్ష చేస్తాం 4 రోజుల నుంచి ధర్నా చౌక్ లో దీక్ష కూడా అనుమతి ఇవ్వలేదండి. అక్కడ విజయవాడలో ధర్నా చౌక్ లో దీక్షకు అనుమతి ఇవ్వకపోయినా మేము దీక్ష చేస్తే అనుమతి ఇవ్వడానికి ఏమైందండి? నడి బజార్లో ఈ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో అతిపెద్ద కూడలి దాన్ని ఆపేసి 6 గంటల సేపు కూడలు ఆప్ చేసి జనాలను పిలిపించి అక్కడ నవనిర్మాణ దీక్ష ఏంటి పక్కన, ఎందుకంటే స్వరాజ్ మైదాన్ ఆల్రెడీ చైనా సంస్థకు అప్పని చెప్పేశారు. పక్కన స్వరాజ్ మైదాన్ ఉంది. లేదా పీడబ్ల్యూ ఆయన దీక్షకి అర్థం లేదు. దేనికి చేయాలి? నేను ఢిల్లీలో ఉండాలండి. 30-40 వేల కోట్లు నాశనం అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కనీసం చూడండి లేఖ రాసి మంత్రివర్గ ఉపసంఘానికి ఢిల్లీ పంపించుకుని ఆయన వెళ్ళి ఢిల్లీ కూర్చోవాలి, అమెరికాలో కాదండి. నేను ఒకటి అడుగుతున్నా, అమెరికా వెళ్ళారు 50 కోట్లు ఇచ్చారండి, ఎవరన్నా ఉచితంగా సింగపూర్ వెళ్తే 10 కోట్లు ఇచ్చారా? కాదు, పెట్టుబడులు కాదు, ఉచితంగా సాయం చేశారా? కళ్ళ ముందు వచ్చే 30-40 వేల కోట్లు పోగొట్టుకుని ఎవరన్నా పూర్వం అండి ఆకాశం మబ్బులు చూసి ఎవరో మునత పగలు కొట్టుకుందంట కన్నీళ్ళ నాకు తెలియదు. ఇక్కడ ఈయన ట్యాంకర్ పద్దలు కొట్టుకుంటున్నారు. 30-40 వేల నేను ఆకాంక్ష చెప్తున్నా, ప్రజలాకాంక్ష. నేను ఆయన ఎంత దారుణంగా ఉందంటే నేను చెప్తున్నాను, దాని గురించి మాట్లాడుతూ మానేశారండి. 30 వేల కోట్లు ఇలా తాతగారు సొత్తు అని ఎవరిని అడిగితే ఏం చెప్తారండి? ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు, అన్యాయం అవమానం జరిగేలా కాంగ్రెస్ విభజన చేసింది, ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. కేవలం అప్పట్లో రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసం గురించి ఒక
నినాదం తీసుకొచ్చారని, నేను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు ప్రజలను అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లానని, నాపై కోపంతో తెలుగు ప్రజలను ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్న సీరియస్ కామెంట్ చేశారు నేను చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఇది చాలా నమస్కారం అండి. చాలా దురదృష్టం అండి. ఎందుకంటే నవనిర్మాణ దీక్ష అని నేను పెట్టారు. నిన్న పెట్టినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ ప్రతిజ్ఞ కానీ, ఈరోజు పత్రికల్లో చూస్తున్నటువంటి ఈ ప్రకటనలు కానీ ఇంకా తెలుగు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి ఇంకా ఏదైనా భావోద్వేగాలు తగ్గితే ఇంకా రెచ్చగొట్టేటువంటి విధంగా ఆయన మాట్లాడారు తప్పించి 3 సంవత్సరాలు గడిచింది. ఈ 3 సంవత్సరాల్లో ఇవాళ ఏం మాట్లాడారండి? అడ్వర్టైజ్మెంట్లో ఏమి ఇచ్చారండి ఆయన? ఇవాళ ఆయన నిన్న ప్రతిజ్ఞ కూడా అలాగే చేయించారు. రాష్ట్ర విభజన ఇక్కడ ప్రజలు కోరుకున్నది కాదు. 2014లో అశాస్త్రీయంగా అసంబద్ధంగా పార్లమెంటు తలుపులు సైతం మూసివేసి విభజన చట్టాన్ని బలవంతంగా మాపై రుద్దారు. కట్టుబట్టలతో తలపై అప్పుతో రాజధాని లేకుండా బయటకు వచ్చాం. ఆయన మొక్కవని ధైర్యంతో దృఢ సంకల్పంతో శ్రమించి ముందుకు సాగుతున్నాం అని ఈ రకంగా ఇచ్చినప్పుడు మీరు ఎవరితో చేతులు కలిపారండి? మీరు ఎన్నికల్లో ఓట్లు కావాలన్నప్పుడు ఎవరైతే మీరు బిల్లు పెట్టండి మేము మద్దతునిస్తామని డిమాండ్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ఆ రోజు ఎన్నికల్లోకి వచ్చి ఎన్నికల్లో మీరేమో కాంగ్రెస్ మీదేమో ఒక బురద జల్లి మీరు ఎన్నికల్లో ఆ రోజు లబ్ధి పొంది 3 సంవత్సరాలు గడిచినా సరే భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేకపోతుంది అని మీరేమో 12 ఆన్ రికార్డు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, నేను 12 సార్లు అప్పుడు 2 సంవత్సరాల క్రితం 12 సార్లు నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మొక్కరిల్లాను. ఇదిగో నా లాక్ ఇచ్చాను, ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇవ్వకపోతే మా రాష్ట్రం అభివృద్ధి చెందదు, పోలవరం ప్రాజెక్టుకు మీరు 100 కోట్లు ఇచ్చారు, ఇంకా ఇవ్వకపోతే అవదు, ఈ రకంగా మేము నష్టపోతున్నాం, 24 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలి, మీరు బుందేల్ఖండ్ ప్యాకేజ్ అని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ మాట మార్చి ప్రత్యేక హోదా మేము ఇవ్వమంటే దానికి సై అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమనాలి? అలాగే వెనుకబడిన జిల్లాలకేమో 24,000 కోట్లు మేము ఇవ్వం, 2,050 కోట్ల రూపాయలు ఇస్తామంటే దానికి సై అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమనాలి? ఇప్పటికి కూడా చీకట్లో మేము మొక్కుతున్నాం, చీకట్లోనే మేము ప్రయాణం చేస్తున్నాం. ఇవాళ దీనికి అంతా కూడా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాలని ఇంకా కాంగ్రెస్ మీద బురద జల్లేట్టు కాకుండా వాస్తవానికి వాస్తవాలు చెప్తానండి, నేను విమర్శ చేయడం కాదు. ఇవాళ శాసనసభ తాత్కాలిక నిర్మాణం చేశాం, అట్లాగే ఇవాళ సెక్రటేరియట్ తాత్కాలిక నిర్మాణం. ఏమండి రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నిధులు చట్టంలో ఉంది, చట్టంలో ఉన్నది మీరు ఏం అమలు సాధించుకోగలిగారు? ఏం భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చింది? ఇవాళ శాసనసభకి ఇవ్వలేదు, హైకోర్టుకి ఇవ్వలేదు, ఇవాళ సెక్రటేరియట్కి ఇవ్వలేదు, ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల నిధులు మనం సాధించుకోగలిగాం? ఇవాళ లోటు బడ్జెట్ 5 సంవత్సరాల్లో తీరుస్తామంటే మీరు సై అన్నారు. లోటు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి, తక్షణం ఇవ్వాలి, చట్టంలో ఉంది. దాన్ని ఎందుకు అమలు చేయలేదు భారతీయ జనతా పార్టీ? నిలదీయలేదు భారతీయ జనతా పార్టీని. శ్రీనివాస్ గారు, నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు ఇంకా తెలంగాణ నాయకులు టీఆర్ఎస్ నాయకులు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అందులో ఆయన ఆవేదన చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఆయన తెలంగాణ మీద విషయం కక్కారు అన్న యాంగిల్ నే ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా? మామూలు విషయం కాదండి, తాజ్పాం విషయం. అది మామూలు విషయం అయితే సరే అనుకోవచ్చు, ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఈ 3 ఏళ్లలో అక్కడ ఆయన అభివృద్ధి పథకాలు వల్లవేయడానికి ఏమీ లేక ఇటువంటి ఏమైనా అక్కడ ప్రజల్ని మభ్యపెట్టడానికి చేశాడు అంటే అది వేరు. నిజంగానే కుట్రపూరితంగా తెలంగాణ ప్రాంతం మీద ఎంత అక్కసు ఉందో బయట పెట్టినారు, అది ఇక్కడ బాధాకరమైన విషయం. 2 ముఖ్యమంత్రులను నిన్న బేరీజ్ వేసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఒక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటూ ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని మీరు పరిశీలించినట్టయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగంలో మొత్తం కూడా ఎక్కడైనా ప్రాంతాలకు అతీతంగానో దేశ వ్యతిరేక భావజాలము లేకపోతే ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేక భావజాలము ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేము రాజధర్మంతో పరిపాలన చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏ ప్రాంతం వాళ్ళు నివాసం ఉన్నా సరే మా పొలిమేర లోపల ఎవరు నివాసం ఉన్నా వారిని కాపాడుకొని వారిని హక్కున వలిసి వారికి పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు, వారి కాలికి ముళ్ళు తీస్తే పంటితో తీస్తా అనే విధంగా వారు ఒక రాజధర్మంతో పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఒక్క పల్లెత్తు మాట అనలేదు, నిందారోపణలు చేయలేదు. అక్కడ మాట్లాడిందల్లా
తెలంగాణ ప్రజలకు గతంలో ఏ రకంగా ఉంది, ఏ రకంగా మనం పనిచేస్తా ఉన్నాం, ఈ 3 ఏళ్లలో మా ప్రోగ్రెస్ రిపోర్టు, రాబోయే కాలంలో ఎలాంటి పథకాలు తీసుకొస్తా ఉన్నాం, మరీ ముఖ్యంగా June 2 ఒంటరి మహిళలకు కానీ ఈ రోజు కేసీఆర్ పథకాలు ఏం వల్లవేయట్లేదు అంటే ఈ రాష్ట్ర జీడిపి దేశానికి ఏ రకంగా ఉపయోగపడతా ఉంది, మనం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాం అని మాట మాత్రమే మాట్లాడినాం. ఇంకా మనం రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని ప్రజల్ని మోటివేట్ చేశారు. నాయకుడు అంటే అట్లా ఉండాలి. ఈ షుడ్ బి ఎ లీడర్, నాట్ పొలిటీషియన్. ఇంకా మీరు పొలిటీషియన్ లాగా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఆ రోజు వారు అంటా ఉన్నారు అది ధర్నా చౌక్ లో దీక్ష. నిజంగా శ్రీనివాసరాజు గారు తెలుసు ఆ రోజు క్యాబినెట్, శ్రీనివాసరావు గారు తెలుసు ఆ రోజు క్యాబినెట్ ఉపసంఘం పెట్టినప్పుడు మన ప్రాంతానికి ఏమి కావాలనో చెప్పండి, ఇక్కడ ఉపసంఘం వేసాం. కాంగ్రెస్ వారు ఆ రోజు సబ్ కమిటీ వేసినారు. అంటే ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఈ ప్రాంతానికి విడదీస్తే మాకు ఇది ఇవ్వండి అని అడగలేదు ఆ రోజు. అంటే ఒక భావదారిద్ర్యం. ఋషి గారు ఇక్కడ ఏమైందంటే ల్యాక్ ఆఫ్ విజన్ చంద్రబాబు నాయుడులో ఉంది. కేసీఆర్ గారు ఏమన్నారు, రాష్ట్ర ఏర్పాటు తథ్యం, మీరు ముందుకు రండి చర్చిద్దామన్నారు. వీరిని అడగండి, చలసాని గారిని అడగండి ఆ రోజు అన్నారా లేదో. కేసీఆర్ గారు పిలిపించారు, అక్కడ కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఒక 3 మంత్రులతో కమిటీ వేసినప్పుడు ఇయ్యమంటే ఏ ఒక్కరు కూడా పోయి లాస్ట్ వరకు అసలు తెలంగాణ ఏర్పడదు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను కాంగ్రెస్ ఇస్తుంది అనుకోలే, మన ముగ్గులో దింపడానికి మాత్రమే. ఇక్కడ ఏమంటారు పదే పదే తెలంగాణ పక్షం పెడతారా లేదా, లెటర్ మేమే ఇచ్చామని ఇక్కడ తెలంగాణ ప్రతినిధులు చెప్తారు. ఈ రోజు ఒక్కటే ఋషి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు ఏమున్నాయి, ఇక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులు నాకు ఒక పాయింట్ చెప్పండి. చెప్పండి, నవనిర్మాణ దీక్షలు చేసుకోవడంతో సమస్య టీఆర్ఎస్ ప్రభుత్వానికి, లేకపోతే దీని ఒక చీకటి రోజు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నదాంతో సమస్య వచ్చిందంటారు? అది ఇప్పుడు ఒక్కటి వారు చక్కటి ప్రశ్న అడిగారు. ఆ రోజు చలసాని గారికి ఉన్నంత విజన్ నేను అంటా చంద్రబాబు నాయుడు గారికి లేదండి. దగ్గరికి వచ్చి మంత్రుల దగ్గరకు చాలా మంది ప్రసంగంలో బాధ కలిగించిన ఇష్యూ ఏం చెప్పారు? మాకు బాధ కలిగించింది ఏంటంటే ఒకవేళ నవనిర్మాణ దీక్షనే అయితే దేని గురించి బయట పెట్టాలి, ఎన్నేళ్లు చేస్తావో బయట పెట్టాలి, నీకంటూ విజన్ ఉందా, నువ్వు గమ్యాన్ని ముద్దాడుతావా, నీ గమ్యం ఏంటి? ఈ రోజు అది చర్చనీయాంశం కావాలి. నవనిర్మాణ దీక్షతో సాధించేది ఏంది? మేము అనుకున్నాం 16 ఏళ్ల ముందు రాజకీయ ప్రక్రియ ద్వారా ఈ రోజు కేసీఆర్ గారు దేశంలో అన్ని పార్టీలను మెప్పించి మేము తెలంగాణ తెస్తామని ఆ రోజు ప్రగాఢంగా విశ్వసించి ముందుకు పోయినాం. ఏ విశ్వాసం నీకు ఏం కావాలో చెప్పండి. ఈ రోజు అంటే మళ్ళీ రీయూనియన్ కావాలన్నా, అసలు ఏం సాధిస్తామని నవనిర్మాణ దీక్ష చెప్పండి. ఈ రోజు దీనికి సమాధానం తర్వాత సాయిబాబు గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.